దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను అనే మాట మనం చూసాం రాత్రి. వర్ధిల్లుచుండెను. దేవుడు దావీదును దీవిస్తూ ఉన్నాడండి. దావీదు దేవుణ్ణి ఆశ్రయమండి ఉన్నతమైనటువంటి స్థితిలో అనగా అంచెలంచెలుగా దావీదును దీవిస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ ఏమండి, నాకు దైవ గ్రంథంలో నచ్చినటువంటి మాట ఏంటంటే, గత రాత్రి దావీదు రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటేనంట, ఏమండి రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే దావీదు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, తన రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడని, దేవుడు తన యొక్క రాజ్యాన్ని ప్రబలం చేస్తున్నాడని ఎవరికి అర్థమవుతుంది? దావీదుకు అర్థమవుతుంది. ఎంత గొప్ప విషయం అంటే, ఒక పని మనం ఏదైనా ఒకటి తలపెట్టామనుకోండి, ఆ పని చేసేటప్పుడు ముందే చెప్తాం మనం, ఈ పని అవుద్దా కాదా అని మనకు అర్థమవుతున్నట్లుగా దావీదు దేవుని విషయంలో, తన యొక్క రాజ్యం విషయంలో దేవుడు తన పట్ల ఎలాంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని దావీదు అక్కడ చెప్తున్నాడు. దావీదుకు అర్థమవుతుంది, దేవుడు నా రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు, దేవుడు నా రాజ్యాన్ని ప్రబలపరుస్తున్నాడు అని దావీదుకు అర్థం అవటానికి గల కారణం ఏంటంటే, దావీదుకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దావీదు ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనం కూడా దేవుని మీద మనం ఆధారపడి మనం జీవిస్తున్నప్పుడు మనకు కూడా దేవుని కార్యాలు అర్థమవుతా ఉంటాయి. పిల్లలు, బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మనం జీవించే జీవితంలో కానీ, ఆ మాట దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడని, దావీదు తన రాజ్యాన్ని ఆయన ప్రబలపరుస్తున్నాడని దావీదుకు అర్థమైనట్లుగా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవంలో కూడా మనం నడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఈరోజు మూడో రోజు మనం చూసే మాట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం రాయబడింది. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, చాలండి ఇక్కడ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. సమస్త విషయంలో ఆయన ఎలాగున్నాడండి? సుబుద్ధిని కలిగి ఉన్నాడు. సమస్తమైన విషయంలో అంటే దావీదును దేవుడు చూస్తూ ఉన్నాడు, దావీదు ప్రవర్తన చూస్తూ ఉన్నాడు, దావీదు యొక్క స్థితి తెలుస్తూ ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదును గురించి రాసినటువంటి మాట ఏంటంటే, చూడండి ఎంత చక్కని మాట పిల్లారా. అక్కడ మనం జాగ్రత్త చూస్తే సమస్తమైన విషయములలో అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుని అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెనో, అన్ని విషయములలోనూ అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అన్ని విషయములలో దేవుని అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించినని బైబిల్ కందంటే, ఒక పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి అబ్రహామును మనం చూస్తున్నప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి సుబుద్ధి కలిగినటువంటి జీవితం ఎవరిలో కనబడుతుందంటే దావీదులో కనబడతా ఉంది. ఏ లోపం కనబడట్లేదు. దావీదులో చూస్తూ ఉంటే, దావీదు హృదయాన్ని చూస్తూ ఉంటే, దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క హృదయంలో దేవునికి కనబడుతున్నటువంటి లక్షణం ఏంటంటే, సమస్తమైన విషయాల్లో అంటే దావీదులో ఏ లోపం కూడా దేవుడు చూడలేకపోతున్నాడు. ఇక్కడ మనం ఈరోజు మూడో రోజు మనం నేర్చుకునేటువంటి యొక్క పాఠం ఏంటో తెలుసా? దేవుని యొక్క తోడును మనం సంపాదించుకోవాలి. ఈరోజు మనం ఎవరు తోడు ఉంటే చాలు మనకు? దేవుడి తోడు. దేవుని యొక్క తోడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క తోడును సంపాదించుకున్నటువంటి అనేక మంది భక్తులు ఉన్నారు. కానీ వారిలో నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యేసేపును మనం చూడగలం. యేసేపును గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఆయన పోతీఫర్ యొక్క ఇంటిలో ఆయన ఒక బానిసగా ఉన్నప్పుడంట, పోతీఫర్ ఇంటిలో ఆయన అంబివేయబడినటువంటి స్థితిలో ఒక పాలేరుగా లేకపోతే బానిసగా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా అతనికి తోడయుండెను కనుక ఆ మనుషుడు వర్ధిల్లుచుండెను. ఆశీర్వాదం ఎక్కడొస్తుంది మనకి? మన యొక్క కుటుంబానికి ఫలింపు ఎక్కడొస్తుందండి? మన యొక్క కుటుంబానికి దేవుని యొక్క కృప ఎక్కడొస్తుంది మనకు?
ఈరోజు మనము నిశ్చయతతో వెళ్ళాలి మన ఇంటికి. ఒక నిర్ణయం